మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివార్ల ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్కు గ్రామస్తులు, ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. వేదమంత్రోచ్చారణల మధ్య ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివార్ల ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ధాన్యాదివాసంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో శ్రీ గంగా శ్రీ భ్రమరాంబాదేవిక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ కార్యక్రమం పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ, గ్రామ పెద్దలందరూ కలిసి గౌరవ మంగళగిరి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ యొక్క నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని నాయకులతో పాటుగా నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా విరివిగా పాల్గొనడం జరిగింది. పునఃప్రతిష్ఠ అనంతరం గ్రామస్తుల సహాయ సహకారాలతోటి భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనకు ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీ కాశీ అన్నపూర్ణగా గంగా సమేత కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆలయాన్ని పునర్నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మా మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ శంకుస్థాపన కన్నా ముందు ఆలయం యొక్క ఒకసారి చరిత్రగాన్ని తిరగేసుకుంటే గత 400 సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ 400 సంవత్సరాల నుంచి అనేక దఫాలుగా ఈ ఆలయం శిథిలావస్థ చేరి పల్లంగా ఉన్న సందర్భంలో దీన్ని డెవలప్ చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో పూనుకున్నా కానీ అవాంతరాలు వస్తూ వచ్చినాయి. ఈ సమయంలో ఈ కాలం నందు మాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని భగవంతుడు కల్పించాడని చెప్పి భావిస్తున్నాము. దానికి సంపూర్ణంగా ఇక్కడున్న గ్రామ పెద్దలు కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ, మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా పూర్తిగా సహకారం ఇచ్చారు. ఆ సహకారంతోనే మేము ఈ ఆలయాన్ని ధైర్యంగా ముందు దాన్ని చేసాము. ప్రతి ఒక్క పనిలో కూడా మేము ముందుకు పోయే విధంగా అమ్మవారి ఆశీస్సులు మాకు సంపూర్ణంగా ఉన్నాయి. ఈరోజు మేము బ్రహ్మాండంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అంటే కారణం ఆ అమ్మవారి ఆశీస్సులు అని చెప్పి అందరూ కూడా దీంట్లో పాల్గొన్నందుకు అందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరికి కూడా పేరు పేరున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ శివాలయం అన్నపూర్ణమ్మ తల్లి గుడి నిర్మించబడి ఉన్నది. మధ్యలో ఒకసారి పునఃప్రతిష్ఠ జరిగింది. అంటే ఇది 3వసారి. ఇప్పటికే 2 సార్లు పునఃప్రతిష్ఠ జరిగింది. దేవాలయం కట్టడం చేయటం అంతా జరిగింది. ఇప్పుడైతే మన గ్రామస్తులు కానీ, దాతలు కానీ అందరూ పూర్తిగా సహకరించారు. పోతే మన మంగళగిరి నియోజకవర్గంలో శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇంకా మన దేవాలయం, మన గ్రామము పూర్తిగా అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమం నడిపినటువంటి గ్రామ పెద్దలందరికీ, మన దేవస్థానం కమిటీ వారికి, మా దేవాదాయ శాఖ తరఫున పూర్తిగా అభినందనలు మరియు మనస్ఫూర్తిగా చెప్తున్నాము, ధన్యవాదాలు చెప్తున్నాము. కాబట్టి అందరికీ ధన్యవాదములు. శ్రీ గంగా అన్నపూర్ణ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు
మంగళగిరి శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి చేత శంకుస్థాపన చేయించుకోవటం మా గ్రామ ప్రజలు అదేవిధంగా కమిటీ తరఫున కూడా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అందరం కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకొచ్చారు. వారందరి సహాయ సహకారాలతో ఇవాళ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసుకోవడానికి గ్రామ ప్రజలు, కమిటీ మెంబర్లు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈ పునర్నిర్మాణంలో భాగంగా శంకుస్థాపనకి అందరూ వేలాది మందిగా ఇవాళ దిగ్విజయంగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు కూడా మొదలేసిన దగ్గర నుంచి కూడా ఆమె ముందుండి మమ్మల్ని నడిపిస్తాం అన్నీ కూడా బాగా మనం సేవా కార్యక్రమాలు అయితే ఇవాళ ఇంతమందికి కూడా అన్నప్రసాదాలు కూడా ఇక్కడ చేయటం జరిగింది. ప్రజలందరం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకి, మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి ఈ రోజున లోకేష్ గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసినందుకు గ్రామం తరపున, కమిటీ మెంబర్ల తరపున కూడా ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.